తీసుకుంటున్నాము, కానీ తీసుకున్నటువంటి తీర్మానం కేవలం మందిరములోనే వినపడుతుంది కానీ సమాజంలో, కుటుంబంలో నా తండ్రి ఇదిగో ఇరుగు పొరుగు వారి మధ్య నా తండ్రి ఆ తీర్మానం కనబడలేదు. నిజమే, మేము అజ్ఞాన దశలో ఉన్నాం, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అజ్ఞానము ద్వారా నా తండ్రి ఇదిగో ప్రభువా, మీరు అప్పగింపబడుతున్నటువంటి శత్రువుల చేతికి అప్పగింపబడి నానా హింసలు పొందుకుంటున్నారు. మాకు బుద్ధి రావాలని, ఇదిగో ఈ సన్నిధానం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇదిగో ఈ చరిత్ర గ్రంథాల్లో రాయబడినటువంటి మెలకువలు మాకు బోధించారు. ఇకనైనా మా హృదయాలు నా తండ్రి చెరవబడి నీ వాక్యము చేత అయా తండ్రి ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానం మాకందరికి విడుదల చేయండి. మేము బంధకాలలో ఉన్నామంటే అది మా పొరపాటే అని మీరు స్పష్టంగా మీరు మాట్లాడారు. నిజమే, మేము నిజమైన దుర్మార్గులము, నీకు మాట ఇచ్చి మాట తప్పుతున్న వారము నాయన. ఈ పాద సన్నిధానంలో తండ్రి మమ్మల్ని సరి చేయండి. పరిశుద్ధాత్మ దేవ, నిజముగా నిజమైన భయభక్తులు కలిగి అయ్యా ఇదిగో ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడుతున్న జీవితాలు మేము నెరవేర్చుకుని మాలో నీ యందు ఉన్నటువంటి ప్రతి అసహ్యమైన కార్యములను మాకు మేము నా తండ్రి ఈ వాక్యము చేత సరి చేసుకొని నీ దీవెన పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.